బెజవాడలో ఫ్యాక్షన్ తరహాలో ఫైట్లు జరుగుతూనే ఉన్నాయి. తాడిగడపకు చెందిన లింగమనేని రోహిత్ ఇంజనీరింగ్ విద్యార్థి. విజయవాడలోని భారతీనగర్కు చెందిన మరో అతను బొల్లా ఓం తన తండ్రితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళిద్దరూ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. ఓ యువతి వ్యవహారంలో మనస్పర్ధలు తలెత్తాయి. ఇది కాస్త ముదిరి నడి రోడ్డుపై వాహనాలతో ఢీ కొట్టుకునే వరకు వెళ్ళింది. అవి విధ్వంసమైన పగ చల్లారక కిందకి దిగి ఒకళ్ళొకళ్ళు కలయబడ్డారు. ఈ ఘటన చూసి రోడ్డుపై వెళ్తున్న వారు భయంతో పరుగులు తీసి పోలీసులకు కబురు పంపించారు. ఫ్యాక్షన్ సినిమాలో పతాక సన్నివేశాలకు ఏమాత్రం తీసుకొని ఈ ఘటన బెజవాడ హైటెన్షన్ రోడ్లో గురువారం రాత్రి పడమట్లో జరిగింది. బొల్లా ఓం వైకాపా నేత జోగి రమేష్ కు బంధువుగా చెప్పుకునేవాడు. జగన్ పుట్టినరోజు వేడుకలను కూడా తాడేపల్లిలో తాను చదివే ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఘనంగా అంగరంగ వైభవంగా చేశాడు. వాహనాలతోటి భారీ ర్యాలీని కూడా నిర్వహించాడు. అయితే బొల్లా ఓం లింగమనేని రోహిత్ ఇద్దరు కూడా చిన్ననాటి నుంచి స్నేహితులు. ఓ యువతి వ్యవహారంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో రోహిత్ కు ఓం ఫోన్ చేసి ఎక్కడున్నావని ప్రశ్నించాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాట పెరిగింది. తాను పటమట ఆర్ఆర్ గార్డెన్ లోని హైటెన్షన్ రోడ్ లో ఉన్నానని దమ్ముంటే చూసుకుందామన్నట్టుగా ఒకళ్ళనొకళ్ళు సవాళ్లు విసురుకున్నారు. బొల్లా ఓం తన థార్ జీపుతో రోహిత్ ఉన్న ప్రాంతానికి గురువారం రాత్రి వెళ్ళాడు. రోహిత్ జీపును ఢీకొట్టాడు. ఆగ్రహంతో ఇద్దరు పరస్పరం రోడ్లపైనే పలుసార్లు ఒకరి వాహనాన్ని మరొకరు బలంగా ఢీకొట్టుకున్నారు. ఇలా ఢీకొట్టుకుంటూ సుమారు 50 మీటర్ల రోడ్డుపై ఈడ్చుకుంటూ హడావిడి చేశారు. యాక్షన్ సీన్లను తలపించేలా ఢీకొట్టుకున్నారు. ఆ సమయంలో రోడ్డుపై వాకింగ్ చేస్తున్న వారు, అటుగా వెళ్తున్న వారు ఈ దృశ్యాలను చూసి భయాందోళనకు గురయ్యారు. అయినప్పటికీ కూడా ఇద్దరు వెనక్కి తగ్గలేదు. జీపులు దిగి రాడ్లతో మళ్లీ కార్లను ధ్వంసం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమీపంలోని పడమట పోలీస్ స్టేషన్ కు సమాచారం అందుకున్న తర్వాత పోలీసులు వచ్చేసరికి జీపును వదిలేసి రోహిత్ పరారయ్యాడు. దానికి కారణం రోహిత్ కారు టైర్ పంచర్ అవటమే. ఓంను స్టేషన్ కు తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా సిఐ తెలిపారు. గొడవ జరిగినప్పుడు ఒకరి వాహనంలో ఓ యువతి, మరో వాహనంలో కొందరు యువకులు ఉన్నట్లుగా తెలిసింది. వీళ్ళిద్దరిని కూడా రెచ్చగొడుతూ ఫైటింగ్ కి దిగి బీభత్సాన్ని సృష్టించారు.